బీఆర్ఎస్ సభ కోసం రేవంత్ సర్కారు అడుగడుగునా ఆటంకాలు కలిగించిందని హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ ప్రజలు సభకొచ్చి విజయవంతం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చూసేందుకు లక్షలాదిగా జనం తరలి వచ్చారని వివరించారు. ఆర్టీఏ అధికారులు పనిగట్టుకుని సభకొచ్చి వాహనాలను అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సభకు వచ్చే వారిని రానియకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూజర్ ఛార్జీలు తీసుకున్నారని వివరించారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే, కేసీఆర్ గారిని చూసినట్టయితే 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఒకే ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ వర్గాలకు న్యాయం చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టని అనేక అంశాలను, ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయాలని చెప్పి చేపట్టినటువంటి పథకమే కళ్యాణ్ లక్ష్మి. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే 400-500 పథకాలు కొన్ని మేనిఫెస్టోలో ఉండి కొన్ని మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా వారు గొప్పగా 10 ఏళ్ల పాటు చేసిండ్రు. కాబట్టి ప్రజల్లో కేసీఆర్ గారిని మరి చెరుగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. మరి అందులో మరి ఎడ్ల బండ్ల ద్వారా అనుకోండి, పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిళ్ళ పైన అనుకోండి, లేక 15-16 నెలల నుంచి ఆటో కార్మిక సోదరులందరూ కూడా దగాబడి ఆత్మహత్యల వైపు మరి పోతున్నటువంటి సందర్భంలో వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మరి వేలాది ఆటోలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఇచ్చుడితోటే కన్సర్న్ లెటర్ నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు నుంచే కుట్ర స్టార్ట్ చేసింది ప్రభుత్వం. ఏ రోజైతే రైతులు స్థలం ఇచ్చి కన్సర్న్ లెటర్ ఇచ్చిరో 28వ తారీఖు మేము లెటర్ ఇస్తే నెల క్రితం 10 రోజుల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలే. ఆ రోజే కేసీఆర్ గారు డౌట్ పడ్డారు, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మనకు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఆ రోజే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ గారు. అనుకున్నట్టుగానే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోవడం, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏర్పాట్లు అన్నీ కూడా సవ్యంగా చేయడం జరిగింది. పోలీసులు కావాల్సి సభ జరిగే ఏర్పాట్లన్నీ రోజులు చాలా మంచిగా మేము సహకరిస్తామని చెప్పి లాస్ట్ రోజు మాత్రం కుట్రపూర్వకంగా చేశారు. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటే సహకరించాల్సిన పోలీసులు యూజర్స్ ఛార్జెస్ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2,000 మంది పోలీసులు మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అఫీషియల్గా కమిషనర్ రేటుకి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కన్నా కట్టించుకున్నారా? ఇప్పటి వరకు ఎన్నో మంది వీళ్ళు ఫంక్షన్స్, ఈవెంట్లు పెద్ద వాళ్ళు వస్తే పోలీస్ రికమెండేషన్ ఎన్నడన్నా యూజర్ ఛార్జెస్ తీసుకున్నారా?